నాల్గవ రోజు అమ్మవారి స్వరూపం కాత్యాయని మాత. హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి రూపాల్లో కాత్యాయని మాత అత్యంత ఉగ్ర రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మహిషాసురుణ్ణి సంహరించినది కూడా ఈ అమ్మవారే కాబట్టి ఆమెను మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. సింహంపై స్వారీ చేస్తూ కనిపించే ఈ దేవి అనేక దివ్యాయుధాలను ధరించి ఉంటారు. శివుడు ఇచ్చిన త్రిశూలం, విష్ణువు సమర్పించిన సుదర్శన చక్రం, వరుణుడు ఇచ్చిన శంఖం వంటి దేవతలందరి ఆయుధాలను ధరించి అభయ మరియు వరద ముద్రలతో భక్తులను కాపాడుతూ మహిషాసురుణ్ణి సంహరించింది. హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. తనకు సంతానం కలగలేదు. కాత్యాయనుడు దుర్గాదేవికి గొప్ప భక్తుడు. ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు. తన భక్తికి పరవశించిపోయిన దుర్గామాత తన కోరిక మేరకు కాత్యాయనుడికి కుమార్తెగా జన్మించింది. అంతేకాదు, ఈ మాత అందంగా, బలంగా, నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ కథే కాకుండా వామన పురాణ ప్రకారం దేవతలను మహిషాసురుడు ఒప్పతిప్పలు పెట్టాడు. అప్పుడు త్రిమూర్తులందరూ కలిసి కాత్యాయని దేవిని సృష్టించారు. తమ కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో స్థిర రూపం దాల్చింది. అందుకే ఈ దుర్గామాత రూపాన్ని కాత్యాయని దేవి లేదా కాత్యాయన కుమార్తె అని కూడా అంటారు. ఈ అమ్మవారికి పూజ చేస్తే ధైర్యం, శౌర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు మంచి వరుడు కోసం పూజిస్తే త్వరగా ఫలితం కలుగుతుందని నమ్మకం. ఈ అమ్మవారికి ప్రత్యేకంగా రవకేసరి నివేదన చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.